చూపించాయి కదా మొత్తం పుట్టి వర్క్ అంతా, దాని గురించి మొత్తం చేశాం కదా అట్లా. అండ్ సరే ఒక్క నిమిషం, వేరే వాళ్ళు వచ్చారు, నేను మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. ఫోన్లో ఎవరు సార్ వాళ్ళు? అది మా కస్టమర్, ఈ బిల్డింగ్ ఓనర్ యాక్చువల్గా. అంటే వాళ్ళు ఇక్కడ ఉండరా సార్? లేదు, ఇక్కడ ఉండరు, కువైట్లో ఉండరు. సో రెగ్యులర్గా వీడియో అప్డేట్స్ ఇస్తుండవు అనమాట. సో ఈరోజు అదే అప్డేట్ గురించి అనేది వచ్చాను, మీరు అడిగారు అంతే. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యదేవర్ జయసురాజ్. మన కంపెనీ పేరు ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్. మీ అందరికీ తెలిసినట్టుగా ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ రెసిడెన్షియల్, కమర్షియల్, అపార్ట్మెంట్స్ ఇట్లా చాలా కన్స్ట్రక్షన్స్ చేస్తాం. మీకు టోటల్గా ఇలాంటి అన్ని కన్స్ట్రక్షన్స్ చూపిద్దామనే ఇప్పుడు మనం కడుతున్న కమర్షియల్ సైట్కి వచ్చాము. ఇది ప్యూర్గా ఒక బుకెట్ హాల్ కానీ ఇలాంటి డిఫరెంట్ అంటే హాస్పిటల్స్ కానీ అట్లా ప్లాన్ చేసి జరిగిందనమాట. సో దీంట్లో చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ పిల్లర్స్ కానీ ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే మన స్ట్రక్చర్ ఎలా తీసుకున్నాం అన్నది కానీ 2.5 feet by 1 feet కాలమ్స్ వేయడం కానీ, స్లాబ్ హైట్ ఆల్మోస్ట్ 11 feet వేయడం కానీ, ఇక్కడ మీరు చూస్తే 2 by 2 టైల్స్ వేయడం కానీ ఎంతో జాగ్రత్తలు తీసుకొని ఓనర్కి నచ్చిన విధంగా చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి మీరు అందరూ చూశారు కదా వీడియో కాల్స్లో ఎలా చూపించామో. యాక్చువల్గా ఈ ఓనర్ వచ్చేసి కువైట్లో ఉంటాడు అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడ కష్టం కాబట్టి మాతో ఒకసారి అసోసియేట్ అయిన తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ వీడియో కాల్స్లో చూపించడం, వాట్సాప్ అప్డేట్స్ ఇవ్వడం అలాంటివన్నీ జరిగాయి. మీరు కూడా మా కస్టమర్ ఫీడ్బ్యాక్ చూడొచ్చు. మా కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఎలా అనిపించావు? మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉంటారు కదా, సో ఆ వీడియో కాల్స్ కానీ ఎట్లా అనిపించావు, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారేమో. షూర్ రెగ్యులర్ అప్డేట్స్ అయితే మంచిగానే ఇస్తూనే ఉన్నారు. సో సర్వీస్ వైజ్, కన్స్ట్రక్షన్ వైజ్ అంతా బాగానే ఉంది. సో ఓన్లీ అంటే ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లైక్ ఐ వాంటెడ్ టు సీ ఈ బిల్డింగ్ మీకు ఒక మార్కెటింగ్ డెమో పీస్ లాగా రావాలి. తప్పకుండా ఫైనల్ ప్రొడక్ట్ అనేది. సో సర్వీసెస్ కానీ అప్డేట్స్ ఇట్స్ వర్క్ వైజ్ ఇస్ ఫైన్. లైక్ అంటే ఎందుకంటే మనం అనుకున్నంత వరకు అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ అండి మీ వాల్యుబుల్ టైం. మీరు కూడా ఇట్లాంటి కన్స్ట్రక్షన్ సర్వీసెస్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎస్ఆర్బి ఇన్ఫ్రా డెవలపర్స్ ఈజ్ వెల్ నోన్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ మెటీరియల్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. సో దీని ప్రైస్ ఏదైతే అనుకుంటున్నారో దీనికి ఆల్మోస్ట్ ఎలివేషన్ చూస్తే టఫ్ అండ్ గ్లాసెస్ ఇవ్వబడుతున్నాము, యూపీవీసీ విండోస్ రాబోతున్నాయి, ఎలక్ట్రికల్ వైరింగ్ చేసాము, కింద మీరు చూసినట్టయితే సెల్లార్ రిటైనింగ్ వాల్ కూడా ఉంటుంది. సో దీని ప్రైస్ వచ్చేసి మేము ఇది చేసేది 1790 రూపీస్ ఓన్లీ. ఇక్కడ మీరు చూస్తే ఇంత మంచి ఫినిషింగ్ 1790 రూపీస్కి ఇంత పెద్ద స్ట్రక్చర్లో వచ్చింది. మీ స్ట్రక్చర్ చిన్నదైతే కాస్టింగ్ కూడా చిన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక వాల్కి ఆల్మోస్ట్ 3-4 సాకెట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. లైట్ పాయింట్స్ కానీ అన్నిటికీ సపరేట్. ఎందుకంటే ఎవరు తీసుకుంటారన్నది ఇంకా మాకు తెలియదు కాబట్టి అందరికీ ఉపయోగంగా ఉండాలని ఇట్లా ప్లాన్ చేయడం జరిగింది. మీరు చూస్తే ప్రతి వాల్కి సాకెట్స్ ఎన్ని ఉన్నాయో చూశారు. ఒకసారి బాత్రూమ్ కూడా తీసుకెళ్తాను. బాత్రూంలో చూస్తే మీకు 2 by 2 టైల్స్ ఫ్లోరింగ్లో వేయడం జరిగింది. ఇది మొత్తం సిపిఎస్సి టెస్టింగ్ మొత్తం అయిందనమాట. వాల్ టైల్స్ వచ్చేసి కస్టమర్ పిక్ చేసుకున్నారు. 2 by 4 కానీ దీంట్లో ఆప్షన్ ఇస్తే ఈయనకి ఇది నచ్చి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఇక టైల్స్లో చూస్తే మొత్తం ఆల్రెడీ ఎపాక్సీ ఫ్లోరింగ్ చేసాము. 2 టైల్స్కి మధ్య స్పేసెస్ పెట్టి ఎపాక్సీ ఫ్లోరింగ్ చేసేయడం జరిగింది. కమర్షియల్ కదా, ఎంతమంది వస్తారన్నది ఐడియా ఉండదు కాబట్టి అన్ని చిన్న జాగ్రత్తలు తీసుకొని చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఎంట్రన్స్లో వచ్చేసి మనకి రెసిడెన్షియల్లో జనరల్గా 3 feet ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం పెద్ద యూనిట్స్ రావడానికి ఈజీగా ఉండాలని 6 feet విడ్త్ 7 feet హైట్తో వేయడం జరిగింది. ఇది వచ్చేసి ఎంటైర్గా స్టీల్ డోర్ కూడా ఏది లైట్ వెయిట్ తీయలేదన్నమాట. 1.2 mm ఫ్రేమ్, 9 mm థిక్నెస్తో చాలా మంచి స్టీల్ డోర్, హెవీ స్టీల్ డోర్ వేయడం జరిగింది. దీంట్లో ఎంటైర్గా రాక్ పూల్ పెట్టామన్నమాట, హనీకోమ్ స్ట్రక్చర్ కాకుండా. సో దీని వెయిట్ కూడా ఎక్కువ. ఇది చూస్తే లాకింగ్ సిస్టమ్ మొత్తం అన్లాక్ కావడం కానీ ఏది కానీ మొత్తం ఉంటుంది. ఇక్కడ వస్తే సాఫ్ట్ క్లోజర్ కూడా అలాంటివి ఇచ్చామన్నమాట. ఎంటైర్గా ఇది వచ్చేసి కారిడార్. ఈ కారిడార్లో ఎంటైర్గా గ్రానైట్ ఫ్లోరింగ్ రావడం జరిగింది. ఎంటైర్గా స్టెప్స్ కూడా గ్రానైట్ ఫ్లోరింగ్తోనే వేయడం జరిగింది. మీరు చూడొచ్చు, వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం నీట్గా లేకపోవచ్చు, కానీ మీకు ఎంటైర్గా ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా ఎంటైర్గా చూపిపోతున్నాను. ఇది వచ్చేసేమో లిఫ్ట్ ప్రొవిజన్. ఇంకా లిఫ్ట్ కస్టమర్ ఫైనలైజ్ చేయలేదు. ఎంటైర్గా లిఫ్ట్ ఫైనల్ అయిన తర్వాత ఈ వర్క్ చేద్దామని
పెండింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ చూసాం కదా, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్లో ఏం చేసామంటే, గ్రౌండ్ ఫ్లోర్ మెయిన్ అందరికీ ఉంటుంది కాబట్టి ఎంటైర్గా డోర్స్ అవి ఇవ్వకుండా షట్టర్స్ వేయడం జరిగింది. కస్టమర్తో డిస్కషన్ చేసి కస్టమర్కి కావాల్సిన విధంగా షట్టర్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే జిఐ షట్టర్స్ ఇచ్చాం. చాలా వరకు ఎంఎస్ ఇస్తారేమో కానీ మనం జిఐ కోటెడ్ ఇచ్చాం, ఎందుకంటే రస్ట్ ప్రూఫ్ అన్నీ ఉండాలి కాబట్టి. మీరు ఇక్కడ చూస్తే ఫ్లోరింగ్ కూడా కాలేదు. ఓన్లీ రీజన్ ఏంటంటే షట్టర్స్ అయిపోయిన తర్వాత ఫ్లోరింగ్ చేస్తే కరెక్ట్గా ఉంటుందని. మీరు చూస్తే షట్టర్ వర్క్స్ ముందు సైడ్ అవుతుంది, ఇది వెనకాల వైపు. ఇది వెనకాల వైపు కూడా ఆల్మోస్ట్ 11 feet విడ్త్ ఉంటుంది అనమాట. అక్కడ ఆల్మోస్ట్ 25 feet 26 feet వరకు షట్టర్ ఇచ్చాం. గేర్ షట్టర్ ఇవ్వడం జరిగింది అనమాట. మీరు చూడొచ్చు. ఒకసారి షట్టర్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత ఎంటైర్గా ఫ్లోరింగ్ చేయబోతున్నాము. సో ఫ్లోరింగ్ కోసమే ఈ డస్ట్ అంతా వేయడం జరిగింది. సో ఇప్పుడు మనం సెల్లార్కి వెళ్దాం. ఇదే అండి సెల్లర్. ఇక్కడ చూస్తే 3-4 కార్ పార్కింగ్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసామన్నమాట. ఎంటైర్గా వాటర్ ప్రూఫింగ్ కూడా అయిపోయింది. సెల్లార్కి వాటర్ ప్రూఫింగ్ ఎలా చేసామన్నది మీరు ఒకసారి మా యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ ఉంటాయి, చూడొచ్చు. ఎంటైర్గా వాటర్ ప్రూఫింగ్ అయిపోయి పుట్టి వర్క్ నడుస్తుంది. ఇది వచ్చి యాక్చువల్గా వాచ్మెన్ రూమ్ అనమాట. వాచ్మెన్ రూమ్లో పుట్టి వర్క్ నడుస్తుంది ఇప్పటిదాకా. ఎందుకంటే సెల్లార్ అయ్యేసరికి మాయిస్ట్ ఎక్కువ ఉండి ఆరడానికి టైం పట్టింది. సో ఆరిన తర్వాత అన్నది చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి ర్యాంప్, ఫ్రంట్ ర్యాంప్ కానీ కింద ర్యాంప్ కానీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిన విధంగానే సెల్లార్లో మోస్ట్ ఇంపార్టెంట్ రెండు. ఒకటి వాటర్ ప్రూఫింగ్ అండి, ఎక్కడి నుంచి వాటర్ సీపేజెస్ రాకూడదు. అండ్ ఆల్సో రిటైనింగ్ వాల్. రిటైనింగ్ వాల్లో ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదు. ఇక్కడ మీరు చూసినట్టయితే రిటైనింగ్ వాల్లో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఎంతో అద్భుతంగా ప్లాస్టరింగ్ మరియు పుట్టియడం జరిగింది. సో ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఏదైతే ర్యాంప్ ఉంటుందో అది ఎలా తీసుకోవాలన్నది ప్లానింగ్ ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తే సెల్లార్ ఆల్మోస్ట్ 11.5 feet హైట్ ఇచ్చాము. ఓన్లీ మెయిన్ రీజన్ ఏంటంటే రోడ్ నుంచి లోపలికి వచ్చేటప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అన్నది మా మెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ. చూశారు కదా, కువైట్లో ఉంటాడు ఓనర్, అయినా కానీ ఇంత మంచి సర్వీసెస్ ఇస్తున్నాం. మీరు కనుక అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న, అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్న, ఎక్కడున్నా హైదరాబాద్లో కనుక మీరు కనుక కమర్షియల్ కానీ, రెసిడెన్షియల్ కానీ, ఇండస్ట్రియల్ కానీ ఇలాంటి కన్స్ట్రక్షన్ ఏది చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వచ్చు. మా ఫోన్ నెంబర్ ఎలాగో మీకు మెన్షన్ చేసి ఇస్తాం. కాబట్టి మీరు ఒకవేళ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే బెస్ట్ సర్వీసెస్తో, మీకు అన్ని వీడియో ప్రూఫ్స్తో పాటు మీకు బెస్ట్ రేట్తో కన్స్ట్రక్షన్ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ SRB Infra Developers today.